11వ పదము 38. 11th term is 38. Therefore, a plus n minus 1 into d is equal to 38. A plus 10d is equal to 38. We take that equation is equal to 1. 16th term is equal to 73. A plus 15d is equal to 73. I take that equation is equal to 2. 2 minus 1. రెండులో నుంచి ఒకటి తీసివేస్తే వచ్చేది ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 15dలో నుంచి 10d అంటే 5d. 73లో నుంచి 38 పోతే 35. d is equal to 35/5 is equal to 7. అంటే d is equal to only 7. మరి దీన్ని తీసుకుపోయి సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తే ఒకటి ఏంటిది సార్, ఒకటిలోనే ప్రతిక్షేపించాలా, రెండులో ప్రతిక్షేపించకూడదా అంటే రెండులో కూడా ప్రతిక్షేపించవచ్చు బేట. ఓకేనా? సరే, ఇక్కడ ఈక్వేషన్ 1లో మనం ప్రతిక్షేపించడం జరిగింది బేట. a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ 38. a ప్లస్ 10d అంటే 7 38. 70 38 ఈజ్ ఈక్వల్ 38. ఇది ఈజ్ ఈక్వల్ అవతలికి పోతే మైనస్ 38లో నుంచి 70 పోతే మైనస్ 38. అప్పుడు a వచ్చింది d వచ్చింది. 31వ పదం కాదు బేట, అది ఎన్ని పదాలు కనుక్కోమన్నా మన దగ్గర నేర్చుకున్న సత్తా అనేది అక్కడ ప్రదర్శించాలి. ఇప్పుడు ఏముంది 31 అన్నాడు, n ఈజ్ ఈక్వల్ 31 వస్తుంది. 100వ పదం అంటాడు, n ఈజ్ ఈక్వల్ 100 వస్తుంది. 99 అంటాడు, n ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 99 వస్తుంది. ఇప్పుడు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a అంటే మైనస్ 32, n అంటే 31, మైనస్ 1 అంటే మైనస్ 1, d ఈజ్ ఈక్వల్ టు 7. 31లో నుంచి 1 పోతే 30. 30 ఇంటూ 7 అంటే 210. ఈ రెండుకి తీసివేస్తే 178 అనేది రావడం జరిగింది. ఓకేనా? సో రేపు నాకు నోట్బుక్ కావాలి, ఫెయిర్ నోట్బుక్. ఓకేనా? సరే.